ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవునికి వందనాలండి. సాయంకాల సమయంలో మరలా దేవుని సన్నిధిని అనుభవించడానికి దేవుడు మనకిచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుని ఈ రాత్రికాల సమయంలో ఈ ఆరాధన ప్రారంభించుకోవచ్చండి. స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్ముడానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం. ప్రతి రాత్రి ఇటు రీతిగా నేను స్తుతించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన మంచి సమయమును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను, నా కుటుంబము, అలాగే తండ్రి ఈ లైవ్ ద్వారా నా సంఘ బిడ్డలు కొంతమంది ఆరాధిస్తున్నారు. నీ సహాయం వారికి మాకును దయచేయమని అడుగుచున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా. అనేక దినాలు బట్టి ఇంచుమించునైనా నెల దినాలు బట్టి తండ్రి ప్రభా నైనా నీ సన్నిధిగా అయా సమాజంగా కూడి ఆరాధించలేకపోతున్నాము. దేవానికి స్తోత్రాలు. ఎవరికి వారే, ఎవరి గృహముల వారు, ఎవరి కుటుంబాలతో వారు తండ్రి నీ నామస్మరణ చేస్తున్నారు, నేను స్తుతిస్తున్నారు తండ్రి. అయా నీకు వందనాలు చెల్లిస్తాను. ఎందుకంటే భయంకరమైన దినాల్లో మేమున్నాం అయా. ప్రపంచమంతా నైనా తండ్రి వ్యాధి అయా నైనా తండ్రి ప్రభా కరోనా వైరస్ అనేటువంటి వ్యాధి విజృంభించింది కాబట్టి ఎవరి గృహాల్లో వారే ఉంటూ లాక్డౌన్ పాటిస్తున్నారు. ప్రభా నీకు స్తోత్రాలు. అందులో భాగముగా నైనా తండ్రి మేము కూడా ప్రతి రాత్రి అయా నేను స్తుతించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయం బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇది నాన్న మేము సజీవులుగా ఉన్నామంటే కేవలం నీ కృపే తండ్రి. నీ కృప లేనిది ఒక క్షణం కూడా మేము బ్రతకలేము కదా యేసయ్య. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ కృపతో మమ్మల్ని నింపినందుకు నీకు వందనాలు. మా కుటుంబమును, మా సంఘమును నీ క్షేమంతో నింపినందుకు నీ స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. నీకు వేలాది స్తోత్రాలు. ప్రతి బిడ్డని పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బలహీనలు బలపరచండి, రోగులను స్వస్థపరచండి. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వారికి నైనా సహాయం చేయండి. ఎవరు ఏ సమస్యతో, ఏ వ్యాధితో, ఏ బాధతో అయా సతమతం అవుతున్నారు అయా మీకు తెలుసు. ఎందుకంటే హృదయాలను పరిశీలించే దేవుడు నీవే కదా అయా. ఈ సమయంలో వారి హృదయాన్ని మీరు పరిశీలిస్తున్నారు తండ్రి. వారితో మీరు మాట్లాడమని అడుగుచున్నాను. వాక్యమై ఉన్న యేసు నీకు వందనాలు చెల్లిస్తున్నారు. వాక్యం ద్వారా సూటిగా వారి హృదయాలకు అయా మీరు అందించమని అడుగుచున్నాను. ఆదరణ కలిగించమని అడుగుచున్నాను. ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. అయా ఒకరి యోగక్షేమాలు ఒకరు తెలుసుకోలేని స్థితిలో ఉన్నాము తండ్రి. లైవ్ ద్వారానే తండ్రి ప్రభా, ఫోన్ల ద్వారానే మాట్లాడుకొనిచున్నాము. మరుగైనది ఏమీ లేదు ప్రభా, నీ చేతులకు సమర్పించుకొనిచున్నాం అయ్యా. రోజు రోజుకి పెరుగుతున్నటువంటి మృతుల సంఖ్య, పాజిటివ్ కేసుల సంఖ్య నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఒక్కసారి ఆ మరణ దూతను మీరు ఆపమని అడుగుచున్నాను తండ్రి. నీవు ఆజ్ఞాపిస్తే సమస్తము జరుగుతుంది కదా ప్రభా. ఒక్కసారి నీ కరుణ వర్షం ఆ దేశం మీద కుమరించమని అడుగుచున్నాను తండ్రి. అయా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రపంచ దేశాలు కూడా మీరు నాయన తండ్రి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను ప్రభా. అలుపులు తండ్రి, అయోగ్యులు, జ్ఞానహీనులు, ఎందుకు పనికిరాని వారం అయా నీ పాదాల చెంత మొరపెట్టుకొని చిన్నాము తండ్రి. నా వలే నేను అనేక మంది మొరపెట్టుచున్నారు అయా. సంఘ బిడ్డలు మొరపెడుతున్నారు, సేవకులు మొరపెడుతున్నారు. నేను ఎరిగిన ప్రజలందరూ కూడా అయా నాకు ఇది కావాలి, నాకు అది కావాలని విజ్ఞాపన ఎవరూ చేయట్లేదు ప్రభు. రక్షించమని అడుగుచున్నారు. ఈ వైరస్ను తొలగించమని అడుగుచున్నారు తండ్రి. నీకు స్తోత్రాలు. ఒక్కసారి నీ కరుణ చూపించే ప్రభా. ఒకసారి నీ దర్శనం ద్వారా మాట్లాడమని అడుగుచున్నాను. నీ సహాయం అందించమని అడుగుచున్నాను. ఎందుకంటే ప్రభా నశించిపోతున్నాము తండ్రి. మమ్మల్ని కాపాడేవారు ఎవరున్నారు యేసయ్యా? నీవు తప్ప ఎవ్వరూ లేరు ఈ లోకంలో తండ్రి. నీవే మా దేవుడు ప్రభా. అయా నీవు ఆజ్ఞాపిస్తే సమస్తము జరుగుతుంది ప్రభా. నీవు ఆజ్ఞాపిస్తే తండ్రి ప్రభా నాయనా అయా ఎటువంటి శోధనైనా, ఎటువంటి వ్యాధైనా అయా వెడలిపోతుంది ప్రభా. నీ చేతులకు సమర్పించుకొని చూడాం ఈ రాత్రి కాల సమయంలో అయా. మా కుటుంబాలను, మా సంఘాలను తండ్రి, మా జిల్లాలో ఉన్న సేవకులను తండ్రి ప్రభా అయా నీకు సేవకులందరినీ కూడా, కుటుంబాలని కూడా దీవించండి. ఆర్థికంగా అయా నైనా మీరు పోషించండి ప్రభా. నీకు స్తోత్రాలు అయినా. నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రాలు. మా మండలాలు
అయా మా దేశం అంతటి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. అనుదిన ప్రార్థనలో కూడా అయా ప్రపంచ దేశాల కొరకు ప్రార్థిస్తున్నాం. తండ్రికి స్తోత్రాలు. అయ్యా మా కొరకు తండ్రి ప్రభా ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తుంది. సహాయం దయచేయండి. నీకు వందనాలు చెల్లిస్తున్నాయి దినాన్ని తండ్రి. అయ్యా నీకు వేలాది స్తుతులు మీరు పోషిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. మా ప్రార్థనలు ఆలకిస్తున్నాను. అయినా నా దేవా నీకు వేలాది స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో దేవా ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే ఏకీపిస్తున్నారో వారితో మాట్లాడమని అడుగుచున్నాను. పాటలు పాడుచుడుకుని స్వరము మాకు వినిపించండి. వాక్యం ద్వారా నీ దాస్తులను అయినా ఏడంతల ఆత్మ ఎత్తు పట్టుకుని మానవ స్వరం మరుగుపరిచి నీ దైవ స్వరంతో మాట్లాడండి. ఈ మాట ఎవరికి ఉపయోగమో, ఎవరి హృదయాన్ని తాకుతుందో, ఎవరు మారు మనసు పొందుతారో, ఎవరు నాయన తండ్రి ప్రభా నీ రక్షణ అనుభవంలోకి నడుస్తారో ప్రభా నీ చేతులకు అప్పగిస్తున్నాను. క్రీస్తునందు పడిన ప్రయాస ఎప్పుడూ వ్యర్థము కాదని మీరు సెలవిస్తున్నారు తండ్రి. ఇది నీ చిత్తమని మేము భావిస్తున్నాం. అయ్యా నీకే మా సమయాన్ని వ్యర్థంగా గడపకుండా అయ్యా ఇటు రీతిగా తండ్రి నిన్ను ఆరాధించుకోవడానికి లైవ్ ద్వారా అనేకులతో మాట్లాడడానికి, అనేకుల కొరకు ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకుని నీ సహాయం వారందరికీ దయచేయమని, ఆరాధన అంతట్లో కూడా మీరే తోడుగుండి నడిపించే సహాయం చేస్తారని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.
ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు మరి ఒక దినము మనందరి జీవితంలోనూ అనుగ్రహించి ఉన్నారు. మరి ఈ దినం మన ప్రభుతో మనం గడుపుట మనందరి జీవితాలకి కూడా ఎంతో క్షేమము, ధన్యత. ప్రతిదినము ప్రభు సన్నిధిని మనము అనుభవించుట, ప్రభువుని ఆరాధించుట, ఇది మనందరికీ ఎంతో ఆశీర్వాదకరము, క్షేమదాయకము. కాబట్టి గడిచిన దినాలన్నీ కూడా ప్రభు కృపలో మనల్ని ప్రభు ఎంతగానో భద్రపరిచి, బలపరిచి, ఆదరించి, ప్రేమించి, పోషిస్తూ కష్టతరమైన ఈ దినాలలో, వ్యాధి బాధలతో నిండినటువంటి ఈ దినాలలో ప్రభు మనల్ని బలపరుస్తూ ఆయన సన్నిధిని అనుభవించేటువంటి కృపను, అవకాశాన్ని దేవుడు మనకు దినదినము దయచేస్తూ ఉన్నారు. అందుకొరకు దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నా ప్రియ ఆత్మీయ కుటుంబమైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నాతో పాటు ప్రతిరోజు కూడా కలిసి ప్రభు సన్నిధిని అనుభవిస్తున్నటువంటి నా ఆత్మీయ ప్రియ కుటుంబమైన మిమ్మల్ని అందరినీ బట్టి నేను నిజంగా దేవుని నామాన్ని స్తుతిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించాలని నేను ప్రతిదినము కూడా ప్రార్థిస్తూ ఉన్నాను. చాలామంది ప్రేయర్ రిక్వెస్ట్ పంపిస్తున్నారు. మీ గురించి మేము తప్పనిసరిగా ప్రార్థిస్తున్నాము, ఖచ్చితంగా ప్రార్థిస్తున్నాము. దేవుడు రాబో రోజుల్లో మీ అందరి యొక్క అవసరాలు దేవుడు తీర్చబోచున్నారు. మీ ఆర్థిక పరిస్థితులైతేనేమి, మీ అనారోగ్య స్థితిగతులైతేనేమి దేవుడు మార్చబోచున్నారు. కాబట్టి మిమ్మల్ని అందరినీ బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాను. కాబట్టి సమయంలో దేవుని పరిశుద్ధ లేఖన గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకోవచ్చు. చిన్న ప్రార్థన మనం చేసుకుని ముందుకు కొనసాగవచ్చు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి గడిచిన దినాలన్నీ మీరు మమ్మల్ని దాచి, కాచి, కాపాడి, ఆదరించి, ప్రేమించి, పోషించి మా ప్రభువా, ఈ రీతిగా తండ్రి ప్రతిదినము దేవా మరి నీ పాద సన్నిధిలో నీ బిడలుగా మేము నిన్ను ఆరాధించడానికి, ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహిస్తున్న కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, ఏకీభవిస్తున్న నీ ప్రియ బిడ్డలందరినీ కూడా దేవా నీ ఉన్నతమైన అభిషేకముతో నింపి, క్షేమముతో నింపి, నీ నామములో వారి ప్రతి అవసరత కూడా తీర్చమని ప్రార్థిస్తూ ఈ చేతులకు అప్పగిస్తున్నాను. ఈ సమయంలో దేవా నీ వాక్యాన్ని మేము కొన్ని నిమిషాలు ధ్యానించుచుండగా దేవా నీ స్వరము మాకు వినిపించండి. వినే చెవి, గ్రహించే మనసు మా అందరికీ మీరు దయచేసి మిమ్మల్ని బలపరిచి దీవించమని, మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియ సహోదరులారా, దేవదేవుడు గడిచిన దినాలన్నీ మనల్ని కాచి కాపాడి ఉన్నారు. అలాగనే గతించిన కొన్ని దినాలుగా మనము దేవుని వాక్యాన్ని ప్రతిదినము కూడా ధ్యానిస్తూ ఉన్నాము. చాలామంది ఆశీర్వదించబడుచున్నట్లుగా మరి మీరు మాకు ఇస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి నిజంగా దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. మన ప్రయాస వ్యర్థము కాదు. మనం ప్రభు పాద సన్నిధానంలో ఎంత ఎక్కువ గడిపితే అంత దైవాశీర్వాదం మనము అనుభవిస్తూ ఉంటాం, పొందుకుంటూ ఉంటాం. కాబట్టి మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవచ్చు. అయితే మనము గత నిన్నటి దినాన్ని జీవపు డంబము అనేటువంటి అంశం మీద మనము దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు ధ్యానించాం. జీవపు డంబానికి మరొక పేరు గర్వము అనేటువంటి మాట మీద. అవును, మనం ఇంకా దానిని ఇంకా ముందుకి మనము కొనసాగించుకోవచ్చు. ఈరోజు కూడా ఏ విధముగా మనము ఆ జీవపు డంబాన్ని లేకపోతే గర్వాన్ని మనము కలిగి ఉంటాము అనేటువంటి విషయం మీద మనము ఆలోచన చేస్తే, ఒక వ్యక్తి సాతాను యొక్క ఆధ్వర్యంలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ వ్యక్తిలో గర్వము అనేటువంటిది తప్పనిసరిగా ప్రవేశిస్తుంది. అవును, సాతాను ఆవరించి ఉన్నటువంటి వ్యక్తిలో గర్వము తప్పనిసరిగా ఏర్పడుతుంది. ఎందుకంటే సాతానుడి ఉద్దేశం ఏంటంటే, సాతానుడి ఉద్దేశము మానవులను నాశనము చేయడమే వాడి ఉద్దేశం. మనుషులను నాశనం చేయడమే సాతానుడి ఉద్దేశం. ఎందుకంటే సాతానుడు ప్రారంభంలో ఎక్కడుండేవాడో మనందరికీ తెలుసు. ఎందుకంటే బైబిల్ లేఖన గ్రంథములో గత కాలంలో చాలా పర్యాయములు దేవుని వాక్యములో మనము ధ్యానించాం. సాతానుడు దేవుని దగ్గర ఉండేవాడు. వాడి అసలు పేరు లూసిఫర్. దేవుడు నివసించేటువంటి ప్రదేశంలో ఉండేటువంటి పరిస్థితి కలిగి ఉండేవాడు. అయితే వాడి హృదయములో గర్వము ప్రవేశించిన కారణము చేత
లూసిఫర్ అనే అనబడేటువంటి సాతానుని దేవుడు పరము నుండి అనగా దేవుని నివాస స్థలము దగ్గర నుండి భూమి మీదకి త్రోసివేశాడు దేవుడు లూసిఫర్ని. భూమి మీదకి వచ్చి పడ్డాడు. అప్పటి నుంచి తన ఉద్దేశం ఏంటంటే తనలో ఉన్న గర్వము మానవాళిలో కూడా ప్రవేశింపజేసి వారి జీవితాన్ని నాశనానికి తీసుకుని వెళ్ళడమే. ఎందుకంటే భూమి మీద ఉన్న మనుషులందరూ దేవుని బిడ్డలు. మనుషులంటే దేవునికి ఎంతో ప్రేమ. ఎందుకంటే ఆయన పోలికలో ఆయన రూపంలో మనల్ని తయారు చేసుకున్నాడు. అయితే మనుషులంటే దేవునికి ఎంతో ప్రేమ కాబట్టి దేవుడు దుఃఖపడాలి అంటే మనుషులు నాశనం అవ్వాలి. సాతానుని యొక్క ప్లాన్ ఎలా ఉన్నదో ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు బాధపడాలి అంటే మనుషులు నాశనం అవ్వాలి. మనుషులు ఏదైనా ఒక నాశనములోనికి, ఒక ఇబ్బందిలోనికి, ఒక యాతనలోనికి, బాధలోనికి ప్రవేశించి అందులో ఇబ్బంది పడుచు ఉన్నప్పుడు దేవుడు కూడా బాధపడతాడు. సాతాను యొక్క కుయుక్తి ఏంటంటే మనుషులను బాధ పెట్టుట వలన దేవుడు బాధపడతాడు. డైరెక్ట్గా సాతానుడు దేవునిని బాధ పెట్టలేడు. ఎందుకంటే దేవుడు చాలా బలవంతుడు. సాతానుని యొక్క బలము దేవుని దగ్గర ఏమోలా సరిపోదు. కాబట్టి దేవుని మనసును బాధ పెట్టాలంటే మనుషులను బాధ పెట్టాలి వాడి ఉద్దేశం. కాబట్టి వానిలో ఉన్న గర్వం మనుషులలో ప్రవేశపెట్టి మనుషులు చెడిపోయేటట్లుగా చేస్తాడు. ఇప్పుడు మనుషులు చెడిపోతే దేవుని సన్నిధికి దూరం అయిపోతారు. దేవుని సన్నిధికి ఎప్పుడైతే దూరం అయిపోయారో ఆటోమేటిక్గా సాతానుకు దగ్గర అయిపోతారు. అప్పుడు సాతానుడు ఏం చేస్తాడంటే దేవుని సన్నిధికి దూరం అయిపోయినటువంటి వారందరితో కూడా వీడు ఇష్టానుసారంగా ఆడుకుంటాడు అనమాట. ఇంకా నలిపి పారేస్తాడు అనమాట. నరకానికి తీసుకుని వెళ్ళిపోతాడు. దాని ద్వారా అలాగ సాతానుడు మనుషుల ద్వారా తృప్తి పొందుతూ ఉంటుంటాడు. మనుషులు ఎప్పుడైతే నరకానికి వెళ్ళిపోతారో దేవుడు అప్పుడు బాధపడుతూ ఉంటాడు ఖచ్చితంగా. అయ్యో నా బిడ్డలు నరకానికి వెళ్ళిపోతున్నారు, నా సన్నిధికి దూరం అయ్యారు, నా సన్నిధిని విడిచిపెట్టారు, అయ్యో ఇలాంటి పరిస్థితులు నా బిడ్డలు కలిగి ఉన్నారని దేవుడు బాధపడతాడు. ఈ రీతిగా సాతానుడు దేవుని బాధ పెట్టుట నిమిత్తము మనుషులను లోపరుచుకుని మనుషులలో గర్వము అనేది కలిగిస్తూ ఉంటుంటాడనమాట. అవును ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఒక పర్యాయము నేను చెప్పినటువంటి వృత్తాంతము, ఆ చరిత్ర ఒకసారి మనం యెషయా గ్రంథములోనికి వెళితే అక్కడ ఆ విషయాలన్నీ కూడా రాయబడి ఉంటాయి. యెషయా గ్రంథములో 14వ అధ్యాయములో దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. 12వ వచనము నుండి, తేజో నక్షత్రమా వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనముని హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతము మీద కూర్చుందును, మేఘమండలము మీద కెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనసులో అనుకొంటివి గదా. అవునండి, నేను గుర్తు చేసినటువంటి పాఠ్యభాగము వాక్యభాగము ఇక్కడ రాయబడి ఉంది. లూసిఫర్ దేవుని కంటే ఇంకా ఉన్నతమైన స్థితిలో ఉండాలనుకున్నాడు. దేవుని కంటే ఇంకా చూసారా, అసలు లూసిఫర్ మనుగడ, లూసిఫర్ ఉనికి దేవుని ద్వారా కలిగింది. దేవుడు ఉన్నాడు కాబట్టి లూసిఫర్ అంటే ఏంటో ఒక అర్థం వచ్చింది. దేవుడే లేకపోతే లూసిఫర్కు ఉనికే లేదు. అయితే వాక్యం ఇక్కడ సెలవిస్తా ఉన్నది, 14వ వచనం అక్కడ మాట్లాడుతూ ఉన్నది, మేఘమండలము మీదకెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందునని
నీవు మనసులో అనుకుంటివి అనగా విపరీతమైన గర్వముతో నిండిపోయాడు లూసిఫర్. విపరీతమైన గర్వముతో. కాబట్టి పరిస్థితి ఏమైంది? 15వ వచనాన్ని అక్కడ మనం ధ్యానిస్తే, నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. అవునండి, పాతాళములో నరకమునకు ఒక మూలకు త్రోయబడితివే. ఇక దేవుని సన్నిధిలో ఉండేటువంటి అవకాశము లూసిఫర్కు లేకుండా పోయింది. ఇదే వృత్తాంతమును రమారమిగా మనం యెహెజ్కేలు గ్రంథములో కూడా చూడగలం. యెహెజ్కేలు గ్రంథములో 28వ అధ్యాయములో 12వ వచనము నుండి మనము ధ్యానిస్తే ఇలా వ్రాయబడ్డది, నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచనమెత్తి ఇలాగు ప్రకటింపుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి దేవుని తోటయగు ఏదేనులో నీ ఉంటివి. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లనగ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవుంటివి. అందుకే నేను నిన్ను నియమించి తిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీవుంటివి. కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుండివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీయందు కనబడు వరకు ప్రవర్తన విషయములో నీవు యథార్థవంతుడువుగా ఉంటివి. ముందు యెషయా గ్రంథమున 14వ అధ్యాయములో చదవబడినటువంటి వాక్యమునకు అనుసంబంధానము చేయబడినటువంటి వాక్యము యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయములో ఇప్పుడు మనము ధ్యానిస్తున్నటువంటి భాగం. యెషయా గ్రంథం 14వ అధ్యాయములో ఆల్రెడీ అక్కడ స్థిరపడిపోయాడు లూసిఫర్. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో లూసిఫర్ యొక్క ప్రారంభం ఇక్కడ వ్రాయబడ్డది. లూసిఫర్ ఎలాగ ఏర్పరచబడ్డాడు, ఎవరి ద్వారా ఏర్పరచబడ్డాడు, ఎక్కడ ఏర్పరచబడ్డాడు, ఎందుకు ఏర్పరచబడ్డాడు, ఈ విషయాలన్నీ కూడా యెహెజ్కేలు గ్రంథంలో వ్రాయబడ్డాయి. అవును, ఇప్పుడు సందర్భాన్ని బట్టి మనము ఈ వాక్యాన్ని ధ్యానిస్తే, ఇది ఈ యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము తూరు రాజైనటువంటి ఆ రాజును చూపిస్తూ ఉన్నది. ఆ రాజు యొక్క రాజ్యము, ఆ రాజ్య పరిపాలన, రాజు విధానము, ప్రవర్తన, దేవుడు ఆ రాజుకి ఇచ్చినటువంటి స్థితిగతులు, ఆ రాజు పడిపోయిన పరిస్థితి. యెషయా గ్రంథములో మనం 14వ అధ్యాయమును అక్కడ మనం ధ్యానిస్తే, అక్కడేమో బబులోను సామ్రాజ్యమును పరిపాలించే రాజును గూర్చి, బబులోను సామ్రాజ్యమును గూర్చి అక్కడ ఆ సందర్భం అక్కడ తెలియజేస్తూ ఉంటుంటుంది. యెషయా గ్రంథములో బబులోను సామ్రాజ్యమైన, యెహెజ్కేలు గ్రంథములో తూరు రాజు పరిపాలించేటువంటి తూరు పట్టణము, సీదోను పట్టణమైనప్పటికీ కూడా ఆ రాజ్యమును పరిపాలిస్తున్న రాజు, ఈ రాజ్యమును పరిపాలిస్తున్నటువంటి రాజు వెనక సాతానుడు వారిని తన యొక్క స్వాధీనములోనికి తీసుకుని, తనకు వశపరుచుకుని, తనకు లోబరుచుకుని, దైవ చిత్తములో నుంచి తొలగిపోయి వారు సాతానుడి యొక్క ఆలోచనలు, కుయుక్తులు, కుట్రల ప్రకారముగా వారు జీవించేటువంటి పరిస్థితిని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నది దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం. అవును, ఈ దినాన్ని ఈ రెండు సందర్భాలను బట్టి మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఏంటది అంటే, మనము దేవుని బిడ్డలుగానే ఈ లోకములో జీవిస్తూ ఉంటాం. మనమైతేనేమి, మన కుటుంబం అయితేనేమి, మన కుటుంబంలో ఉన్నవారైతేనేమి, ఏంటండి, మనము దేవుని సన్నిధికి వెళుతూ ఉంటాము,
దేవునిని ప్రార్థిస్తూ ఉంటాము, పాటల ద్వారా కీర్తిస్తూ ఉంటాము, వాక్యము ధ్యానిస్తూ ఉంటాము, వాక్య ప్రకారంగా నడుచుకోవాలి అనేటువంటి అవగాహన కలిగి అలా ప్రయత్నిస్తూ ఉంటుంటాము. ప్రతి విషయంలో నమ్మకముగానే ఉన్నట్టు ఉంటుంటాము. కానీ సాతానుడు మనలో ప్రవేశించి మనల్ని ఈ లోక ఆశ చూపించి, ఈ లోకములో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అనేటువంటివి మనలో ప్రవేశపెట్టి, మనలో ఒక విధమైనటువంటి హెచ్చింపు ఆత్మను ప్రవేశపెట్టి, గర్వపు ఆత్మను ప్రవేశపెట్టి, భక్తిలో హెచ్చించుకునేటువంటి మనసు, భౌతిక సంబంధమైన విషయాలలో హెచ్చించుకునేటువంటి మనసు, ఎదుటివారి కంటే మనము ఎక్కువగా అనేటువంటి మనసు, వారు నాకంటే తక్కువ అనేటువంటి మనసు, నేను ఎవరికంటే తక్కువ అనేటువంటి మనసు, ఎవరు నాకంటే గొప్ప అనేటువంటి మనసు, నాకున్న స్థితిగతులేంటి, నా పేరు ప్రఖ్యాతులేంటి, నేను కలిగి ఉన్న ఉద్యోగం ఏంటి, నేను చేస్తున్న వ్యాపారం ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా పరువు ఏంటి, నా పేరు ప్రఖ్యాతులేంటి అనేటువంటి అహము, లేకపోతే గర్వము, లేకపోతే హెచ్చింపు, ఇలాంటివన్నీ సాతానుడు మనలో మనకు తెలియకుండానే ప్రవేశపెడతాడు. బాగా అర్థం చేసుకోవాలి. చాలా లోతైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తున్నారు ఈ సమయంలో. మనము మంచిగానే ఉంటాము, మనం ఆత్మీయులుగానే కనిపిస్తాము, మనం భక్తిపరులాగే కనబడతాం. కానీ మనకు తెలియకుండగా సాతానుడు మనలో ఇలాంటి ఆలోచనలన్నీ కలిగిస్తూ ఉంటుంటాడు. అలాంటి సమయంలో మనము ఏమైపోతామంటే, మనము భక్తిలో ఉన్నట్టుగానే ఉంటాము కానీ లోకాన్ని మనలో ప్రవేశపెట్టుకుంటాము, లోకాస్తులతో మనము పోలిక చేసుకుంటాము, లోకాస్తులను మనము ఒక్కసారి ఆ లోక దృష్టితో మనము చూడడం ప్రారంభిస్తాము. అలాగే సంఘములో ఉన్న వారిని కూడా ఆ లోక దృష్టితో చూడడం మనం ప్రారంభిస్తాము. వెంటనే మనలో ఏమి ప్రారంభమవుతుంది అంటే, ఈ గర్వము ద్వారా నాశనము ప్రారంభమవుతుంది. అవునండి, యెహెజ్కేలు గ్రంథములో మనము ధ్యానిస్తున్నటువంటి భాగములో ఏంటండి, ఈ తూరు రాజు తన పరిస్థితి ఎలాంటిదో కూడా వ్రాయబడ్డాది. 12వ వచనములో 2వ లైన్లు, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి, దేవుని తోటయగు ఏదేనులో నీ వింటువి. చూసారా ఎంత అద్భుతమైన పట్టణమో, ఎంత అద్భుతమైన పట్టణమో చూడండి. తూరు పట్టణాన్ని ఏదేను తోటతో పోలుస్తున్నాడు ఇక్కడ దేవుడు. ఏంటండి, అలాంటి పరిస్థితిలో ఎలాంటి రత్నములతో దేవుడు అలంకరించాడు అంటే, మాణిక్యము, గోమేదికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపురాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. ఎంత అద్భుతమైనటువంటి పరిస్థితి దేవుడు కలిగించాడో మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. అవును, ఇలాంటి పరిస్థితి అంతా దేవుడిస్తే 28వ అధ్యాయంలో 2వ వచనాన్ని ఒకసారి మనం చదువుదారు. నరపుత్రుడా, తూరు అధిపతితో ఎలాగు ప్రకటింపుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, గర్విష్ఠుడవై, ఎలాగండి, గర్విష్ఠుడవై నేను ముందు ప్రకటించినట్లుగా ఇంత వైభోగముతో ఆ రాజును దేవుడు అలంకరించినప్పుడు ఏంటండి, మనసులోను హృదయములోను ఏమి పుట్టుకొచ్చిందంటే గర్వము పుట్టుకొచ్చింది అంటాడు అక్కడ. ప్రభువగు యెహోవా ఏంటండి సెలవిచ్చినదేమోనగా, గర్విష్ఠుడవై నేనొక దేవతనైనట్టు సముద్రము మధ్యను నేను ఆసీనుడైనై
ఉన్నాను అని నీవు అనుకొనుచున్నావు. నీవు దేవుడవు కాక మానవుడవయ్యుండియు దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నావు అంటూ 5వ వచనములో మాట్లాడతాడు. నీకు కలిగిన జ్ఞానాతిశయము చేతను వర్తకము చేతను నీవు విస్తారమైన ఐశ్వర్యము సంపాదించుకొంటివి. నీకు ఐశ్వర్యము కలిగిందని ఏంటండి? నీవు గర్వించిన వాడవైతివి. గర్వించిన వాడవైతివి. 9వ వచనం అంటుంది, నేను దేవుడనని నిన్ను చంపువాని ఎదుట నీవు చెప్పుదువా. ఎంత భయంకరమైన పరిస్థితి ఇప్పుడు తూరురాజు మనస్సులో ప్రవేశించింది. ఆఖరికి ఏమంటున్నాడంటండి? తూరురాజు ఏమంటున్నాడంటండి? నేనే దేవుణ్ణి. ఎవరితో అంటున్నాడు? దేవునితోనే అంటున్నాడట. దేవునితోనే అంటున్నాడట, మరెవరితోని కాదు. దేవునితో అంటున్నాడట, నేనే దేవుణ్ణి. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో అక్కడే వ్రాయబడ్డది, దేవుని కంటే ఇంకా హెచ్చైన స్థితిలో నేను ఉండాలి అంటే నేను దేవుని కంటే ఇంకా గొప్పవాడిగా. ఏంటంటే అక్కడ 13వ వచనం చదవండి. యెషయా గ్రంథములో 14వ అధ్యాయం 13వ వచనంలో, నేను ఆకాశమునికి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనముని హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతము మీద కూర్చుందును, మేఘమండలము మీదకెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనసులో అనుకుంటివి కదా. ఏంటండి? దేవుని నివాస స్థలము గురించి వ్రాయబడి ఉంటుంది ఒక భాగములో. చూడండి, దేవుని పరిశుద్ధ వాక్యము కీర్తన గ్రంథము 48వ దావీదు కీర్తన. ఆ దేవుని ఆ సభాపర్వతం అనగా అక్కడ దాని గురించి ఏమి రాయబడి ఉంటుందో 48వ దావీదు కీర్తనలో కోరహు కుమారులు రాసినటువంటి కీర్తన 48వ కీర్తన 1వ చరణం నుండి 3వ చరణం వరకు అక్కడ రాయబడి ఉంటుంది. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడునై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు. దేవుని నివాస స్థలము ఆ ఉత్తరమును ఉన్నటువంటి ఆ సభాపర్వతము ఏంటి? అది ఎవరి నివాస స్థలము? అక్కడ ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. అక్కడ దేవుడు ఉంటేనంటండి ప్రపంచానికి క్షేమం ఉంటుందటండి. వాక్యం అక్కడ ఏం సెలవిస్తా ఉన్నది? అక్కడ అంటుంది 3వ చరణంలో, దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు. దేవుడు ప్రత్యక్షమగుచున్నాడు దాని నగరులలో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని నివాస స్థలం అది. ఇప్పుడు లూసిఫర్ అనుకుంటున్నాడు, నేను దేవుని కంటే ఇంకా గొప్పవాడను, దేవుని కంటే గొప్పవాడను. ఇక్కడ తూరు రాజు అంటున్నాడు, ఎహెజ్కేలు గ్రంథములో తూరు రాజు అంటున్నాడు 9వ వచనములో, నేను దేవుడునని నిన్ను చంపువాని ఎదుట. తూరు రాజును చంపేవాడెవడో? మనుషులు ఎవరో కాదు, దేవుడే చంపాలి. దేవుడే చంపాలి. దేవుని చేతిలో చావబోతున్నాడు. దేవుడిచ్చినటువంటి సర్వ సంపదలో నుండి, సర్వ ఆశీర్వాదములో నుండి దేవుడు త్రోసివేయబోతున్నాడు తూరు రాజుని. అంటున్నాడట, నీవు చెప్పుదువా నేను దేవుడినని.
నేను దేవుడినని చెప్పుదువా? నో. దేవుని తర్వాత ఎవరూ లేరండి. ఇంకా దేవుడే. ఆదియు నేనే, అంతము నేనే, మొదటివాడను నేనే, కడపటివాడను నేనే, అల్ఫాయు నేనే, ఓబేగయు నేనే. సర్వ సృష్టికర్త ఆయనే, సర్వశక్తివంతుడు ఆయనే. ఆయనకి మించి మరి ఎవరూ లేరండి. సాతానుడు తూరు రాజులో ప్రవేశించి తన ఉద్దేశములు బయలుపరుస్తున్నాడు. కాబట్టి ఇక్కడ తూరు రాజు మంచివాడే, కానీ తూరు రాజులో ప్రవేశించినటువంటి లూసిఫర్ వాడి ఉద్దేశములు నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దేవునికి తెలుసు ఆ సంగతి. తూరు రాజు ఎలాంటి వాడో కూడా ఇక్కడ రాయబడ్డది. తూరు రాజు ఎలాంటి వాడో కూడా రాయబడ్డది. 15వ వచనం చదువుతారు మనం. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీయందు కనబడు వరకు, అదిగో పాపము నీయందు కనబడు వరకు ప్రవర్తన విషయములో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. దేవుడే చెప్తున్నాడు ఈ సాక్ష్యం కూడా. పాపము నీలో ప్రవేశించు వరకు నువ్వు చాలా యథార్థవంతుడువు, నువ్వు చాలా యథార్థవంతురాలవు. దైవ సంఘములో ఒక అద్భుతమైన వ్యక్తివి నీవు. సమాజంలో క్రీస్తు బిడ్డగా అద్భుతమైన సాక్షిగా జీవిస్తున్నావు నీవు. కానీ నీవు చేసినటువంటి వేరొక సహవాసము, ప్రభువుతో కాకుండా, క్రీస్తుతో కాకుండా, దేవునితో కాకుండా, పరిశుద్ధాత్మతో కాకుండా, సంఘముతో కాకుండా, సేవకునితో కాకుండా, లోకములో ఉన్న వారితో నీవు ఎవరితోనైతే సహవాసము చేశావో వారి ద్వారా నీలోనికి లూసిఫర్ ప్రవేశించాడు. వారి ఆలోచనలు నీలో ప్రవేశించాయి, వారి ప్రవర్తన నీలో ప్రవేశించింది, వారి వ్యసనములు నీలో ప్రవేశించాయి. కాబట్టి నీలో ఇలాంటి ఆలోచనలు ప్రారంభమయ్యాయి. పాపము నీలో ప్రవేశించే వరకు నువ్వు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తివి దేవుని దృష్టిలో. కానీ పాపం ఎప్పుడైతే నీలో ప్రవేశించిందో అప్పుడే నీవు దేవునికి దూరం అయిపోయావు, దేవుని సన్నిధికి దూరం అయిపోయావు, దేవుని కృపకు దూరం అయిపోయావు, దేవుని ఆశీర్వాదానికి దూరం అయిపోయావు. దేవుడు ఇంతవరకు ఎన్ని ఆశీర్వాదాలు నీకు ఇచ్చాడో, నీ సొంతం చేశాడో, వాటన్నిటికీ దూరం అయిపోయావు. దూరం అయిపోతావు ఒకవేళ అవ్వకపోతే. నేను ఎన్ని పొరపాట్లు చేసినా నాకేం పర్వాలేదు, నాకు అన్నీ బాగానే ఉంటున్నాయని ఒకవేళ అనుకుంటే నువ్వు తప్పులో కాలేసినట్టే. నువ్వు పొరపాటు చేస్తున్నావు. నాశనము నీ ముందుంది, ఇబ్బందికరమైన పరిస్థితి నీ ముందుంది. ఇదిగో ప్రభు ఇక్కడ మాట్లాడుచున్నాడు. నా ప్రియ, నా సహోదరి, నా సహోదరుడా, తూరు పట్టణం అనగా అది చిన్న పట్టణము కాదు. బైబిల్ గ్రంథములో, ఆది కాండము గ్రంథములోనే రాయబడ్డది 10వ అధ్యాయములో. తూరు, సీదోనులు అనేటువంటి జంట నగరాలు. పాత నిబంధన గ్రంథములో సీదోను పట్టణము గురించి వ్రాయబడుతుంది. సీదోను పట్టణము పూర్వకాలములో ఉన్నటువంటి పట్టణము. ఆ సీదోను పట్టణం వారు తూరు పట్టణాన్ని కట్టించారు. తూరు పట్టణం ఒక ఉన్నతమైన అద్భుతమైన పట్టణం అది. తూరు, సీదోనులు అని యేసుప్రభు వారి కాలంలో యేసుప్రభు వారు వాడతారు ఆ మాట. ఆ వాక్యాన్ని ఒకసారి మనం చూస్తే, ఆ వాక్యాన్ని ఒకసారి మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఇరవై 23వ వచనం ఒకసారి చూడండి. మార్క్ సువార్త. ఆ సందర్భం కూడా ఉంది మనకి, మత్తయిలో కూడా ఉంది, అది కూడా చూద్దాం తర్వాత. మార్క్ సువార్త 3వ అధ్యాయంలో 8వ వచనంలో ప్రభు వారు మాట్లాడతారు ఇక్కడ. మార్కు 3:8 మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యోదయ నుండి, యెరూషలేము నుండి, ఇదూమయ నుండి, యోర్దాను అవతల నుండి, తూరు, సీదోను అనడి పట్టణ ప్రాంతముల నుండి ఆయన యొద్దకు గుంపులు గుంపులుగా వచ్చిరి.
ఎందుకు ఈ భాగాన్ని చదివించానంటే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు తూరు సీదోను అనేటువంటి పట్టణముల గురించి మాట్లాడుతున్నారు. ఆయన తూరు సీదోను ఈ రెండు కూడా జంట నగరాలు, జంట పట్టణాలు. ఈ రెండు కూడా యేసు ప్రభు వారు ఆ ప్రాంతాల్లో సంచరించారు. తూరు సీదోను పట్టణాలు చాలా అద్భుతమైన పట్టణాలు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అవును, వాక్యాన్ని మనము ధ్యానిస్తే వాక్యం సెలవిస్తా ఉన్నది. తూరు సీదోను పట్టణాలకి దేవుడు ఎంత కృపనిచ్చాడు అంటే వర్ణించలేము. అయితే భక్తిపరులైనటువంటి భక్తిపరుల వెనక సాతానుడు అనేటువంటి లూసిఫర్ తన ప్రయత్నాలు, తన పన్నాగములు జరిగించడానికి వాడు ప్రయత్నిస్తూ ఉంటుంటాడు. ఉదాహరణగా మత్తయి సువార్తలో 16వ అధ్యాయంలో పేతురు యేసుక్రీస్తు ప్రభువుల వారితో ఒక మాట మాట్లాడతాడు. చూద్దారు 16వ అధ్యాయంలో 23వ వచనం ఒకసారి చదివి మళ్ళా ముందుకెళ్దారు. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపకయున్నావని పేతురుతో చెప్పెను. పేతురుతో అంటున్నారట యేసు ప్రభువారు. పేతురుతో మాట్లాడుతూ ఎవరిని గద్దిస్తున్నారు ప్రభువుల వారు? సాతానుని గద్దిస్తున్నారు. అంటే ఇక్కడ పేతురును ఎవరు వాడుకుంటున్నారు? సాతాను వాడుకుంటున్నాడు. పేతురు యేసు ప్రభు వారు కూడానే ఉన్నాడు. అయినప్పటికీ కూడా పేతురు యేసుక్రీస్తు బోధలో అవలంబిస్తున్నాడు. పేతురు యేసుక్రీస్తు బోధలలో నిమగ్నమై ఉన్నాడు, శిష్యులతో ఉన్నాడు, అన్నీ బాగానే ఉన్నాయి. అయినప్పటికీ కూడా సాతానుడు ఎవరిలో ప్రవేశించాడు అంటే పేతురులో ప్రవేశించాడట. ఎందుకు? ఇక్కడ ఆ విషయాన్ని మనకు అర్థం అవ్వాలంటే 21వ వచనం నుంచి మనం కొద్దిగా చదవాలి. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట ఆగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా పేతురు ఆయన చేయి పట్టుకొని, ఎవరి చెయ్యి? యేసు ప్రభువారి చెయ్యి పట్టుకుని పేతురు అంటున్నాడట, ప్రభువా, అది నీకు దూరమగుగాక, అది నీకెన్నడను కలుగదని ఆయనను గద్దింపసాగెను. ఎవరెవరిని గద్దిస్తున్నారు? పేతురు యేసు ప్రభువారిని గద్దిస్తున్నాడంటండి. పేతురు యేసు ప్రభువారిని గద్దిస్తున్నాడట. ఏమని? ప్రభువా, నీకు అది దూరమగునుగాక. ఏది దూరమగునుగాక? మరణము దూరమగునుగాక. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు పేతురు వైపు చూస్తూ పేతురును అలా వాడుకుంటున్నటువంటి సాతానును గద్దిస్తున్నారు ప్రభువుల వారు. సాతానా, నా వెనుకకు పొమ్ము. ఎస్ అనగా మనకి ఈ సందర్భం ద్వారా ఏమర్థమవుతుంది? దైవభక్తి కలిగినటువంటి ఒక వ్యక్తిని సాతానుడు అవలీలగా తన చేతుల్లోకి తీసుకోగలడం, చాలా సులువుగా తీసుకోగలడం. ఈ సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అవును, మనం భక్తిపరులమే, మనం నిష్టగా ప్రార్థనలో గడుపుతాం, ఆరాధన చేస్తాం, అన్ని విషయాల్లో బాగానే ఉన్నట్లుగా మన దృష్టికి ఉంటాం. కానీ అది దేవుని దృష్టికి మంచిగా ఉండేటట్లుగా ఉండాలి. పేతురు అనుకుంటున్నాడో ఉన్న మిగతా శిష్యులందరికంటే నేను చాలా గొప్పవాడిని, మంచివాడిని, నేను ఫస్ట్ మెంబర్ని అనుకుంటున్నాడు. కానీ ఫస్ట్ మెంబర్నని ఎవరైతే అనుకున్నారో వారిలోనే సాతానుడు ప్రవేశించాడు. సంఘంలో కూడా మనం అనుకుంటుంటాం కదా ఒక్కొక్కసారి, అందరికంటే నేనే బెటరు, నేనే ఫస్ట్, నేను బాగా పాడగలుగుతున్నాను, నేను సాక్ష్యం చెప్పానంటే అదిరిపోద్ది చర్చిలోని. ఏంటండి, నేను వాక్యం చెప్పగలను పాస్టర్ గారి కంటే బాగా,
పాస్టర్ గారు చెబితే నిద్రపోతారేమో కానీ నేను చెబితే అందరూ అలాగే చూస్తారు. సంఘములో ఎప్పుడైతే నేనే ఫస్ట్ అని నువ్వు అనుకున్నావో వెంటనే నీలో ఎవరు ప్రవేశించారు? లూసిఫర్, సాతానుడు ప్రవేశించేశాడు. నో, నువ్వు ఫస్ట్ అవ్వాలి అంటే నీ దృష్టిలో కాదు, దేవుని దృష్టిలో అవ్వాలి. దేవుని దృష్టిలో నువ్వు ఫస్ట్ అవ్వాలంటే నువ్వు ప్రతి విషయంలో తగ్గించుకుని ఉండాలి. దేవుని సన్నిధిలో తగ్గించుకుని ఉండాలి. దేవునికి స్తోత్రం. నా ప్రియ నా సహోదరి, నా సహోదరుడా, దేవుని వాక్యము ఈ సమయంలో నీతోనే మాట్లాడుతుంది, నీతోనే మాట్లాడుతుంది. ప్రభు సన్నిధిలో మనము ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. గర్వము అనేటువంటిది మనలో ప్రవేశించకుండా ఉండాలి అంటే, సాతానుడు మన మీద నాయకుడుగా ఉండకుండా ఉండాలి అంటే మనకి నాయకుడిగా దేవుడై ఉండాలి. మనము దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడుగా ఉండగలగాలి. దైవ చిత్తములో మనము జీవిస్తూ ఉండాలి. దేవుని కృపతో నింపబడాలి. అప్పుడు వాక్యం సెలవిస్తూ ఉందా అక్కడ యెహెజ్కేలు గ్రంథంలో 28వ అధ్యాయంలో అక్కడ మనము ముగిస్తాను, నేను ముగింపులోనికి వచ్చాను. 16వ వచనములో లాస్ట్ లైన్లో అంటాడు, లాస్ట్ లైన్లో 28:16లో లాస్ట్ లైన్లో, కాలుచున్న రాళ్ల మధ్యను నీవికను సంచరింపవు, నిన్ను నాశనము చేసి తిని. 17వ వచనం ఇప్పుడు, నీ సౌందర్యము చూసుకొని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. అప్పుడు 18వ వచనంలో ఆఖరి లైన్ కంటే పై లైను, అగ్ని పుట్టించెదను అది నిన్ను కాల్చివేయును. అవునండి, నీలో అగ్ని పుట్టించెదను అది నిన్ను కాల్చివేస్తుంది. ఎందుకంటే నీలో ప్రవేశించిన గర్వమే నీ నాశనానికి కారణము కానీ మరేది కాదు. కాబట్టి నా ప్రియ నా సహోదరి, నా సహోదరుడా, ఈ సమయంలో దేవుడు ఈ కార్యక్రమం నీ గురించే ఏర్పాటు చేశాడు. ఈ ఆరాధన నీ గురించే ఏర్పాటు చేశాడు. ప్రతిదినము ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. ఎందుకంటే నిన్ను ఆశీర్వదించాలని. సాతానుడు నిన్ను నాశనము చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు, కానీ దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. కాబట్టి నిర్ణయం నీదే. యేసుక్రీస్తు ప్రభువుల వారు నీ కొరకు ఆయన చేసిన ప్రాణత్యాగము నిన్ను ఆశీర్వదించడానికే, నిన్ను నాశనం చేయడానికి కాదు. నీ మీద ఉన్న శాపము తొలగించడానికి, నీ మీద ఉన్న పాపము తొలగించడానికి, నిన్ను పరిశుద్ధపరచడానికి, నిన్ను పరలోక రాజ్యమునకు ఒక వారసుడిగా చేయడానికి. లూసిఫర్ కోల్పోయాడు, ఒక అద్భుతమైన స్థానాన్ని ఇచ్చాడు దేవుడు. నవరత్నములతో అలంకరించాడు, కోల్పోయాడు, పోగొట్టుకున్నాడు, నిలబెట్టుకోలేకపోయాడు. ఈ దినాన్ని దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, ఆ ఆశీర్వాదం నిలబెట్టుకో. దేవుడు నిన్ను అభిషేకించాడు, ఆ అభిషేకాన్ని నువ్వు కోల్పోవద్దు, కాపాడుకో. అననీయ సప్పీరా మాదిరిగా దేవుని అభిషేకాన్ని నువ్వు కోల్పోవద్దు. వారికి మళ్ళీ నాశనాన్ని నువ్వు తెచ్చుకోవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రతిదినము దేవునితో గడుపు, ప్రతిదినము దేవుని సన్నిధిలో మోకరిల్లు, ప్రతిదినము దేవుని వాక్యమును ధ్యానించు. ప్రతిదినము ఒక అద్భుతమైన దినముగా, ప్రభువు నిన్ను ప్రేమించి నీకు ఇచ్చిన ఆశీర్వదించే దినముగా నువ్వు భావించి ప్రభువుతో గడుపు. నీ జీవితము అద్భుతము, నీ భవిష్యత్తు అద్భుతము. నీ ద్వారా నీ బిడ్డలు, నీ కుటుంబము అద్భుతంగా దీవించబడతారు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నిన్ను దీవించునుగాక. దేవుని చిత్తమైతే మరొక సమయంలో మనము కలిసి ప్రభువును స్తుతించవచ్చు. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకోవచ్చు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా యేసుక్రీస్తు ప్రభువా, నీ పరిశుద్ధ పాదములకు స్తోత్రములు చెల్లిస్తున్నాను.
నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి దేవా, మీరు మమ్ములను కోడి తన రెక్కల కింద తన పిల్లలను భద్రపరుచుకున్నట్లుగా మమ్మల్ని కాచి కాపాడుచున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతిదినము నీతో గడిపే అవకాశం మీరు మాకు ఇచ్చారు దేవా. అనేక మంది నా ఆత్మీయ కుటుంబం మా ప్రభువా దేవా నాతో పాటు ఏకీభవిస్తూ నీ నామాన్ని మహిమపరుస్తూ ఉన్నారు దేవా. నీ బిడ్డల ప్రయాస వ్యర్థము కాదు మా తండ్రి, మీరు ఆశీర్వదిస్తారు తప్పనిసరిగా. ఇదిగో మా ముందు ఏ విషయాలైతే మీరు పెట్టారో దేవా, ఈ దినాన్ని మేము మా హృదయముతో మేము విన్నాం మా తండ్రి, మా హృదయములో భద్రపరుచుకున్నాం ప్రభువా. ఇదిగో బబులోను సామ్రాజ్యమైన తూరు పట్టణమైనప్పటికీ కూడా మా ప్రభువా, వాటిని పరిపాలించేటువంటి అద్భుతమైన రాజులు అయినప్పటికీ, మంచి రాజ్యములైనప్పటికీ, వారికి మీరు ఇచ్చినటువంటి ప్రతి విధమైన ఆశీర్వాదమైనప్పటికీ వారు నిలబెట్టుకోలేకపోయారు. ఎందుకంటే ఒకే ఒక కారణము, గర్వము గర్వము గర్వము, జీవపు డంబము అనేటువంటిది ఒక వ్యక్తిని సర్వనాశనము చేస్తుంది. మీ చేతులకు అప్పగించుకుంటున్నాము. నాలో కానీ, మాలో కానీ, ఎవరిలో కానీ అలాంటిది ప్రవేశించకుండగా నీ పరిశుద్ధాత్మ అభిషేకముతో మమ్ములను నింపి దేవా, నీ సొత్తుగా, నీ బిడ్డలుగా, నీ రాజ్య వారసులుగా మమ్ములను బలపరచమని, కృప చూపించమని మీ పాద సన్నిధానములో విజ్ఞాపన చేస్తూ వేడుకుంటూ నీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా మమ్మల్ని బలపరచమని, మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమును అడుగుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయము, అపవాది తంత్రములకు సర్వనాశనము కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.